నమస్తే తెలుగు వారందరికీ నూతన తెలుగు పరాభవనామ సంవత్సరాది శుభాకాంక్షలు అందిస్తోంది మగధ న్యూస్. ఈ పరాభవ సంవత్సరంలో అప్రమేయంగా మీరు అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా కార్యరూపం దాల్చి ముందుకు వెళ్లాలని, అలాగే ఈ ఏడాది పేరులోనే దాగి ఉన్న పరాభవాన్ని చూసి మీరు భయపడిపోకుండా ఆ పరాభవం అనేది మంచి మనుషులు మంచి మనసులకు కాదు, స్వార్థంతో నిండి మీకు హాని చేయాలి అని తలచిన వారికే ఆ పరాభవ నామ సంవత్సర తదాస్తు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మగధ న్యూస్, మగధ ఫేస్బుక్, మగధ ఇన్స్టా ద్వారా మమ్మల్ని, మా వార్తల నిబద్ధతని గౌరవించే వారికి, అలాగే మమ్మల్ని విమర్శించే వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఏడాది మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోంది మగధ న్యూస్. అయితే తెలుగు వాళ్ళుగా మనం పండుగని ఈ పచ్చడితో మొదలు పెడతాం, అలాగే పంచాంగ శ్రవణంతో ముగిస్తూ ఉంటాం. అయితే ఎవరి గ్రహబలం ఎలా ఉంటుంది, ఎవరి జాతకం ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడం ఉగాదికి ఒక ప్రత్యేకత. అది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఆదాయం వ్యయంతో ఖర్చుల కంట్రోల్ చూసుకుంటారు. రాజపూజ్యం అవమానంతో సమాజంలో వ్యక్తి కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి జరిగే తంతు ఒకటి ఉంటుంది, తతంగం ఒకటి ఉంటుంది, అది మీకు తెలుసు. అదే రాజకీయ పంచాంగ శ్రవణం. ఏ పార్టీకి ఆ పార్టీ వారు వారి వారి ఆనందాల కోసమో, పార్టీ మనస్థైర్యం కోసమో పంచాంగ శ్రవణాలు, పార్టీ పంచాంగ శ్రవణాలు పెడుతూ ఉంటారు. ఈ పంచాంగ శ్రవణం చెప్పిస్తూ ఉంటారు. మరి అదేం విచిత్రమో తెలియదు కానీ ఏ పార్టీకి ఆ పార్టీ వారికి ఆయా పండితులు తమరిదే విజయం అంటే తమరిదే విజయం అన్నట్టుగా ఆ పార్టీని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే ఆసక్తి ఉన్న పార్టీలు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఉగాది పురస్కారాలు, ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మమా అనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సరే, పండుగ కాబట్టి అలా చేసుకుంటాం, అంతే జరుపుకుంటూ ఉంటాం, చేసుకోవడంలో తప్పు కూడా ఏం లేదు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఉగాది ఒక పొలిటికల్ శ్రవణంగా మారిపోయిందే కానీ అసలైన పండుగ అంతరార్థాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. అదే మన కోసం, మన నేల కోసం నిలబడిన గొప్ప తెలుగుదనం నిండిన ఆనాటి మన కవులు, రచయితలు, సాహిత్యకారులు, మన రాజులు, మన త్యాగధనులు, వారందరినీ కూడా గుర్తు చేస్తూ ఈ తెలుగు నాట ఏమైనా కార్యక్రమాలు నడుస్తున్నాయా ఇప్పటి వరకు? అసలు మన తెలుగు వాళ్ళకి ఎంతటి చరిత్ర ఉంది, ఎంతటి సాంస్కృతిక నేపథ్యం ఉంది? తేనెలొలికే తెలుగుతో అక్షర యజ్ఞం చేసిన ఆనాటి మన తెలుగు సంపద, మన సాహిత్య సమారాధకులు, అలాంటి వారిని గుర్తు చేస్తూ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇప్పుడు జరగడం లేదు. ఆనాడు ఉమ్మడి ఏపీలో కానీ, ఈనాడు విభజిత ఏపీలో కానీ అలా జరగడం లేదు ఎందుకో ఈ మధ్య. అవునన్నా కాదన్నా ఈ విషయంలో కాస్తో కూస్తో తెలంగాణ విభజించిన తరువాత తెలంగాణ ముందుంది. తమ ప్రాంతంలో పుట్టిన వాళ్ళని, తమ తెలుగు వాళ్ళని గౌరవించుకుంటూ వెళ్ళింది. కానీ ఏపీకి వచ్చే వరకు మొహమాటం లేకుండా చెబుతున్నాను, కనీసం ఇలాంటి తెలుగువారి ఉగాది రోజున కూడా గొప్ప సాహితీవేత్తల ఊసు లేకుండా, వారిని కనీసం తలుసుకోకుండా, వారి కుటుంబ సభ్యులను ప్రజలకు చూపించకుండా కానించేస్తున్నాం పండుగని. తెలుగు నేల అంటే ఏ ఒక్కరో ఇద్దరో పుట్టిన తర్వాత మాత్రమే తెలుగు నేల మొదలవలేదు. ఏ ఒక్కరో ఇద్దరో ద్వారానే తెలుగు నేల కీర్తింపబడలేదు. ముఖ్యంగా 1800 దశకం, 1900 దశకంలో, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఈ నేలకు తమ మేధస్సుతోనో, తమ తెలుగు పాండిత్యంతోనో తెలుగు నేలపై వెలుగు నింపిన మన వారిని ప్రభుత్వాలు గుర్తించే కార్యక్రమాలు తీసుకోవాలి. వ్యక్తిత్వంగా, ఆత్మాభిమానంతో బ్రతికిన మన వారిని ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి వారి గొప్పతనాన్ని చెబుతూ ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వాలు ఆ పని చేయనప్పుడు మనమైనా సరే ఆ పని చేద్దాం. మగధ ఆ బాధ్యత తీసుకుంది. ఏపీ, తెలంగాణలోని అనేక మంది తెలుగు నేలకు వెలుగులు తెచ్చిన వాళ్ళు, ఈ నేలకు, ఈ భాషకు వారు చేసిన కృషి వందల మంది ఉన్నారు. అందులో కొంతమందినైనా సరే పేరు పేరున ఒక్కొక్కరిని మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఉద్దేశంతో మగధ న్యూస్ ఈ ఉగాదికి ఒక దాదాపుగా 35 మంది లిస్టు తయారు చేయడం జరిగింది. ఎవరెవరు ఏమేమి చేసుకుంటూ వచ్చారు, ఎందుకు మనం వారిని విస్మరిస్తూ వచ్చాం, ఆనాడు ఏనాడో వాళ్ళ పేరుతో ఏదో ఒక ప్రాంతం ఇస్తూ వచ్చామే కానీ ఆ తరువాత వాళ్ళ ఊసు లేకుండా ఎందుకు వెళుతున్నాం, వారి వంశాన్ని కూడా ఎందుకు మనం అక్కడక్కడ చూపించలేకపోతున్నాం, ఇలాంటి విషయాలు, పచ్చి నిజాలు మీ ముందు తీసుకొస్తున్నాను. తెలుగు నేలకు తమ రచనలు, కవితలు, సాహిత్యంతో వెలుగు తెచ్చిన వారిని ఒక్కసారి చూద్దాం. నెంబర్ 1, తొలి తెలుగు రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ. కడప జిల్లా గోపవరంలో నిరుపేద ఇంట్లో 14వ శతాబ్దంలో జన్మించిన మొల్లమాంబ. అలాగే నెంబర్ 2, నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ గురించి తెలుసుకోవాలి. గుర్రం జాషువా, వినుకొండ, గుంటూరు జిల్లా వాసి. పింగళి వెంకయ్య, బట్ల పెనుమర్రు, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా. టంగుటూరి ప్రకాశం పంతులు, వినోదరాయుడుపాలెం, ప్రకాశం జిల్లాలో పుట్టారు. కందుకూరి వీరేశలింగం, రాజమహేంద్రవరం వాసి. గిడుగు రామ్మూర్తి,
పార్వతీపురం విజయనగరం జిల్లా ప్రాంతవాసి. ఇక గురజాడ అప్పారావు గారు రాయవరం విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లాలోని బారువా ప్రాంతవాసి. రఘుపతి వెంకయ్య నాయుడు, అలాగే బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటాద్రి నాయుడు, అలాగే తాపి ధర్మారావు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వాసి. కొఠారి కనకయ్య నాయుడు గారు, ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు, ఆయన పేరు సికే నాయుడు అంటే అందరికి అర్థమవుతుంది. నిజానికి తెలుగు ఆయన. మచిలీపట్నం ప్రాంత వాసి. విశ్వనాథ సత్యనారాయణ నందమూరు కృష్ణా జిల్లా వాసి. వావిలాల గోపాలకృష్ణయ్య సత్తెనపల్లి పల్నాడు జిల్లా వాసి. శ్రీశ్రీ గారి గురించి మాట్లాడదాం. శ్రీరంగం శ్రీనివాసరావు గారు విశాఖపట్నం వాసి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనకాపల్లి వాసి. అలాగే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రామచంద్రాపురం తూర్పుగోదావరి జిల్లా. అలాగే కైకాల సత్యనారాయణ గారు కౌతారం కృష్ణా జిల్లా వాసి. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఇలా అంటే ఎవరికి తెలీదు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అందరికీ తెలుస్తుంది. నెల్లూరు వాసి. కాశీనాథుని విశ్వనాథ్ గారు, ఆయన్ని కూడా కె విశ్వనాథ్ అంటే అందరికీ అర్థమవుతుంది. రేపల్లె గుంటూరు జిల్లా వాస్తవ్యులు. అలాగే సామర్ల వెంకట రంగారావు గారు, ఆయనే ఎస్వి రంగారావు గారు కృష్ణా జిల్లా నూజివీడు వాస్తవ్యులు. కోడి రామ్మూర్తి నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం వాసి. జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లె వాస్తవ్యులు. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యురాలు. తరిగొండ వెంగమాంబ గారు చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామం వాస్తవ్యులు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి వద్దాం. తెలంగాణ ప్రాంతంలో చాకలి ఐలమ్మ కృష్ణాపురం వరంగల్ జిల్లా వాస్తవ్యులు. సంఖ్యపల్లి కొమరం భీం ఆసిఫాబాద్ వాస్తవ్యులు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, ఆయనే ప్రొఫెసర్ కె జయశంకర్ అక్కంపేట గ్రామం వరంగల్ జిల్లా వాస్తవ్యులు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి ప్రాంత వాస్తవ్యులు. అలాగే గద్దర్ మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంత వాస్తవ్యులు. దాశరథి కృష్ణమాచార్యులు, ఆయన మహబూబాబాద్ చిన్నగూడూరు వాస్తవ్యులు. అలాగే ఇప్పుడు ఉన్న కవులు కళాకారులు, ఆనాటి ఇంకొంతమంది కళాకారులు, వీరందరూ కూడా ఇదే తెలంగాణలో ఉన్నారు. కాస్తో కూస్తో అంటే రాష్ట్ర విభజన తరువాత వారి ఎవరైతే ఉద్యమంలో ఉన్నవాళ్ళో లేదంటే నిజాములకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని గుర్తించి యూనివర్సిటీలకే ఆ పేర్లను పెట్టి ఈనాటి యువతలు అంటే భవిష్యత్ అంతా యూనివర్సిటీల్లోనో స్కూల్స్లోనో ఉంటుంది కాబట్టి యూనివర్సిటీలకు పేరు పెట్టినప్పుడు మాత్రమే ఆ యువత ఆ పేరు వెనుక ఉన్న అంతరార్థాలు తెలుసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కాస్తో కూస్తో ముందుంది అని చెప్పడంలో ఎలాంటి మొహమాటం కూడా లేదు. అలాగే ఆనాటి మన రాజవంశాలు ఎలా తెలుగు నేలను కీర్తి పతాకానికి చేర్చేలా చేశారో వాళ్ళు, అలాంటి వారి పేర్లు ఎక్కడ కనబడవు వినబడవు. ఈ మధ్యలో పుట్టిన వారినే మనం మర్చిపోతుంటే ఆనాటి రాజులని వారి చరిత్రల్ని ఇంకెక్కడ గుర్తుంచుకుంటాం? అంటే చాణక్యుల దగ్గర నుంచి మొదలు పెడితే బోయిలు, విష్ణుకుండలిలు, శాతవాహనులు, ఆనంద గోత్రికులు, ఏ ఒక్కరి పేరు మీదైనా సరే ఏమైనా కట్టడాలు కట్టించామా? వారు కట్టిన కట్టడాలని కాపాడడం కూడా ఈ ప్రభుత్వాలకి చేత కావడం లేదు. ఒక పార్టీ పెట్టి సీఎంలు అయితే తప్ప ఏపీ రాష్ట్ర నాయకులకు ప్రజలు ఆ వ్యక్తులు అసలు కనబడరా? ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠ్యాంశాలలో వారి పేర్లు, వారి పద్ధతులు, వారి త్యాగాలు, తెలుగుకు వారు చేసింది ఎంతో తెలిపేలాగా చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? పద్యం, గద్యం, ఛందస్సు, సాహిత్యం అన్నీ కూడా మనం ఈరోజు తెలుగు నేల మీద మర్చిపోతున్నాం. పైన పేలవమైన తెలుగుకి మాత్రమే అంకితమైపోయామే కానీ అసలైన తెలుగు కవిత కళలు ఈరోజు విరిగి పడిపోతున్నాయి. ఎక్కడో అక్కడ కొంతమంది మాత్రమే ఇలాంటి తెలుగుని కాపాడుతున్న వాళ్ళు కనబడుతున్నారు. కథల రూపంలోనో, సాహిత్యం రూపంలోనో, వాట్సాప్ గ్రూపుల్లోనో, లేదంటే సొంతంగా ఒక చిన్న వ్యవస్థని పెట్టుకున్న ఆనాటి వారు మాత్రమే ముందుకు తీసుకువెళ్తున్నారు తప్పితే ఈ జనరేషన్ పూర్తిగా తెలుగుని మర్చిపోతున్నాం. మన చరిత్రని మనం గుర్తుపెట్టుకున్నప్పుడే వర్తమానం మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. ఎందుకు మగధా న్యూస్ ఉగాది పండుగ రోజు ఇంతమంది పేర్లు చెబుతూ వస్తుందో చెప్పాలి అంటే నిజంగా మీరు ఆలోచించండి, మీరు చూడండి. ఈనాటి అందరికీ కనబడే రాజకీయ నాయకుల పేర్లు, మా తండ్రి రాజకీయాల్లో ఒక పథకాన్ని తీసుకొచ్చాడనో, లేదంటే మా తండ్రి మాత్రమే ఏదో చేశారనో చెప్పుకుంటూ, లేదా మా వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటూ వారి పేర్లతోనే వారిని గౌరవించుకోవద్దు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. వారిని గౌరవించాలి, వారి పేర్లతో కార్యక్రమాలు తీసుకోవాలి, పథకాలు పెట్టాలి,
కానీ వారి పేర్లతో మాత్రమే పెట్టుకునే పథకాలతో మొత్తం చరిత్రనంతా కూడా కాలగర్భంలో కలిపేస్తున్నారు. అలాగే ఒక సైంటిస్ట్ ఏదైనా సాధించిన వ్యక్తి పేరు ఒక యూనివర్సిటీకి, ఆ సైంటిస్టులు చదివే యూనివర్సిటీకి పెట్టినప్పుడు ఆ పేరుతో అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఒక స్పోర్ట్స్ అకాడమీకో లేదంటే ఒక స్టేడియంకో వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టినప్పుడు అక్కడ ఆడిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. ఒక విద్యావేత్త పేరు యూనివర్సిటీలకు పెట్టినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఒక డాక్టర్, ఇంతకుముందు నేను చెప్పాను సుబ్బారావు గారు క్యాన్సర్కి కీమోథెరపీని కనిపెట్టిన వ్యక్తి, మరి ఆయన పేరు మీద ఏ క్యాన్సర్ హాస్పిటల్కి ఏ క్యాన్సర్ విభాగానికి ఆయన పేరుంది. అలాంటిది పెట్టినప్పుడు అక్కడున్న డాక్టర్లు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఆయన చేసిన సేవ ఏంటి, ఒక డాక్టర్ ఆయన పేరుతో మనం ముందుకు వెళుతున్నాము అన్న విషయంలో వాళ్ళంతా ఇన్స్పైర్ అవుతారు. అలా తీసుకురావాల్సిన చర్యలు అనేక ఉంటాయి. అలాగే వెంపటి చిన్నసత్యం గారు, అలాగే శోభా నాయుడు గారు, వీరు భరతనాట్యానికి చేసిన కృషి ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి, కానీ ఈనాటికి తెలుగు రాష్ట్రాలు గుర్తించలేదు. ముఖ్యంగా వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వారే. మరి వీరి పేరు మీద ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? చరిత్రని మర్చిపోతూ వెళితే ఎలా? దీనికంటూ ఒక విభాగం, దీనికంటూ ఒక సాంస్కృతిక విభాగాలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ విభాగాలు ఈ మధ్యకాలంలో ఏవో పెట్టినట్టున్నారు, కానీ ఏం చేస్తున్నారు? అసలు ఈ విభాగ చైర్మన్లు కానీ, దీనికి సంబంధించిన మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ చరిత్ర తెలుసా? వీళ్ళ పేర్లు తెలుసా? ఇలాంటి వాళ్ళని అలాగే తెలుగు భాష గురించి అందరూ కూడా ఒక ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆ గొప్ప నాయకులు, ఆ గొప్ప వ్యక్తులకు సంబంధించిన పిల్లలు, మనవళ్ళు ఎవరు కూడా తెలుగు మీడియంలో చదవరు, అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు. ఇది సమాజం నుంచి ఆ ప్రశ్న వచ్చిన తర్వాత మా పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అనేలాంటి ఒక ప్రశ్న వచ్చిన తర్వాత ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అనేది కంపల్సరీ చేసి ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ దానివల్ల సాధిస్తున్నది ఏంటి? ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇద్దరిని ప్రశ్నిస్తుంది మగధా న్యూస్. దీనివల్ల సాధిస్తున్నది ఏంటి అంటే ఉద్యోగాల్లో తెలుగు మీడియం చదివిన వాళ్ళకి కనీసం ఒక 5%, 10% ఉద్యోగాలు వస్తాయి తెలుగు వైపు వెళ్ళినప్పుడు, తెలుగుని ప్రామాణికంగా తీసుకుని వెళ్ళినప్పుడు అని నమ్మిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ఉద్యోగాల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు కనీసం అటువైపు వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. అలాంటి ఒక చర్య అటు తెలంగాణ, కర్ణాటక లాంటి చోట్ల వాళ్ళ భాషకి, కేరళ లాంటి చోట్ల కూడా దక్షిణాదిలో వాళ్ళ భాషలో చదువుకున్న, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మీడియంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో, అలాగే వీళ్ళు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా వాళ్ళకి ఒక పర్సంటేజ్, ఒక కోటా అనేది ఉంటుంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అది లేదు. అది ఉంటే గనక ఈరోజు ఎలా ఉంటుంది అంటే పద్యం అంటే ఏంటి, గద్యం అంటే ఏంటి, కవిత ఏంటి, సాహిత్యం ఏంటి, ఛందస్సు అంటే ఏంటి, అప్పుడు కదా ఆనాటి సాహిత్యం నిండిన, రచయితలుగా నిండిన కవిత్రయం లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈనాటి నేల మీద పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా తెలుగుని మనం పణంగా పెట్టేశాం. తెలుగు భాష విషయంలో మొత్తం అసలు తెలుగుని కూనీ చేసేలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాం. తెలుగు అంటే బూతులుగా మారిపోతున్న సంస్కృతికి మారిపోయాం. ఎక్కడ ఏ బూతులు విన్నా సరే తెలుగుకి ఒక రకంగా తెగులు పట్టింది అని అనేక మంది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఈరోజు మాట్లాడుతూ బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎందులో ఎవరు ఎక్సెల్ అయ్యి, ఎవరు అయితే దేశ కీర్తిని, తెలుగు కీర్తిని తీసుకువెళ్లారో వారి పేర్ల మీద మాత్రమే ఆ యూనివర్సిటీలకో, ఆ స్టేడియంలకో, ఆ ఎయిర్పోర్ట్లకో అలాంటి వాటికి వాళ్ళ పేరు పెట్టాలి. కానీ ఎక్కడికక్కడ ఒక ఎమ్మెల్యే అయితేనో, ఒక మంత్రి అయితేనో, ఒక సీఎం అయితే మాత్రమే వారు అర్హులు, ఏ పేరు పెట్టుకోనైనా పెట్టుకోవచ్చు, రాజకీయాల్లో ఉంటే మాత్రమే అర్హత సాధించిన వాళ్ళు అని అది పెట్టడం వల్ల అందులో చదువుతున్న వాళ్ళు ఏమి ఇన్స్పైర్ అవుతారు? ఈ రాజకీయ నాయకులను చూసి ఇన్స్పైర్ అవుతారా? ఆయన ఒక సైంటిస్ట్గా చేశాడని ఒక డాక్టర్ ఇన్స్పైర్ అవ్వాలా ఒక రాజకీయ నాయకుడిని చూసి? అలాగే గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారట, తెలుగువారు ఒట్టి బడుద్దాయిలో అని, ఆరంభ సూర్యులు మాత్రమే అని స్వయంగా గురజాడ అప్పారావు గారే అనేవారట. అంటే అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ తెలుగు వాళ్ళ పట్ల అప్పుడే ఒక రకమైన భావన ఉంది. అలాగే ఒక నానుడి కూడా ఉంటుంది, అది అవుట్ ఆఫ్ ద స్టేట్స్లో కానీ లేదంటే మన రాష్ట్ర బయట కానీ ఒకటి ఉంటుంది. ఢిల్లీ లాంటి సర్కిల్స్లో కూడా ఒక మాట ఉంటుంది, ఇద్దరు తెలుగు వారు ఉంటే అంట 3 అసోసియేషన్లు ఉంటాయంట, నీకొకటి నాకొకటి మన ఇద్దరికి కలిపి ఒకటి అన్నట్టుగా ఉంటుందట. ఇలా మరి ఇలాంటి పేరుతో మనం ఎలా ముందుకు వెళతాం? తెలుగు కీర్తి అసలు ఎంత గొప్పదో ఇప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. మొత్తానికి ఇది కఠినమైనా సరే, ఎవరినైనా బాధించినా సరే వాస్తవాలు ఇవి. మనం గుర్తుంచుకోవాల్సింది ప్రతి పండుగని, ప్రతి కార్యక్రమాన్ని కూడా చరిత్రని గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకే మగధా న్యూస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఇంత కష్టాన్ని తీసుకుని, ఇంతమంది పేర్లను మీ ముందుకు ఆ వ్యక్తుల ఫోటోలతో సహా తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. కనీసం ఈ జనరేషన్లోని కొంతమంది ఈ వీడియో చూసినా సరే నాకు చాలు.
అంటే ఇంతమంది గొప్ప వ్యక్తులు మన తెలుగు కోసం ఇంత చేశారా, మన తెలుగు నేల మీద ఇలాంటి వాళ్ళు పుట్టారా అనేది కొంతమందికి ఈ జనరేషన్లో ఏమాత్రం తెలియని వాళ్ళకి తెలిసినా చాలు. అలాగే ఇంకెవరైనా తల్లులో తండ్రులో ఇది చూసి వాళ్ళ పిల్లలకి ఈ విషయాలు వాళ్ళు చెప్పుకున్నా చాలు. ఇది నిజంగా మగధ చాలా సంతోషంగా తెలుగు వాళ్ళ కోసం ఉగాది పండుగ రోజు మేము మనస్ఫూర్తిగా చేసిన కార్యక్రమం ఇది. మన తెలుగు కీర్తి కిరీటంలో పొదిగిన ఆ జాతి రత్నాలు, తెలుగు జాతి రత్నాలు, వారి శ్రమకు త్యాగాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అని చేస్తున్న ఒక చిరు ప్రయత్నంగా మీరు భావిస్తే చాలు. అదే మేము కోరుకునేది, మా ప్రయత్నం కూడా ఆ చిరు ప్రయత్నమే. అందుకే అందరికీ మరొకసారి నూతన తెలుగు పరాభవ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చూస్తూనే ఉండండి మగధ న్యూస్.